Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను నీ సంతానమును విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిశ్చయముగా అనంటే ఖచ్చితముగా, ఖచ్చితముగా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీ హృదయంలో పలు సందేహాలు ఉన్నాయేమో, పలు రకాలైన ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయేమో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా, నా సంతానాన్ని ఆశీర్వదిస్తాడా, లేదా ఏదైనా నాకు నా కుటుంబానికి హాని కలుగుతుందా, దేవుడు నాతో చెప్పినవన్నీ జరిగిస్తాడా, లేదా ఇవన్నీ నా ఆలోచనలా, అసలు మేము ఆశీర్వదించబడతామా, దేవుడు మాతో చెప్పినవన్నీ దేవుడే మాతో చెప్పాడా అనేటువంటి సందేహాలు నిన్ను వెంటాడుతున్నాయి. అనేక రకాలైన ప్రశ్నలు నిన్ను వెంటాడుతున్నాయి. అయితే నీకు వస్తున్న సందేహాలు, నీకు కలుగుతున్న ప్రశ్నలన్నీ దేవుని యొద్ద నుండి వస్తున్నవి కావు, అపవాది ద్వారా వస్తున్నవి. ఈరోజు సత్యమేదో అసత్యమేదో, అబద్ధమేదో నిజమేదో గ్రహించాలి అని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఈరోజు దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఇప్పటివరకు చెప్పినటువంటి దేవుని వాగ్దానాలు, నిబంధనలు, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంతానం గురించి, నీ పట్ల దేవుని పరిచర్య గురించి, నీ పట్ల దేవుని యొక్క వ్యాపార విస్తరణ గురించి, నీ గురించి దేవుడు ఏదేదైతే మాట్లాడి ఉన్నారో, నీకు దేవుడు ఇస్తానన్న ఉద్యోగం గురించి, నీకు దేవుడు అనుగ్రహిస్తానన్న సంతానం గురించి, నిన్ను దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటాడు అన్న విషయం గురించి, నిన్ను అనేక జనములకు తల్లిగా తండ్రిగా చేస్తాను అన్నటువంటి విషయం గురించి, అంతేకాదు నిన్ను అన్యజనులకు వెలుగుగా పిలిచున్నాను అనేటువంటి దాని గురించి, వాగ్దానం గురించి నీవు ఏమాత్రము సందేహించాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఒంటరిగా పిలిచాడు, ఒక బలమైన జనముగా, 1000 మందిగా, ఒక గొప్ప జనముగా చేయటానికి అన్న సత్యాన్ని ఈ రోజున గ్రహించి, నీతో దేవుడు చెప్పిన మాటలన్నీ నిజాలేనని దేవుడు మరొక్కసారి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ సందేహాలన్నీ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సంపూర్ణముగా తీర్చబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నిశ్చయముగా, ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదిస్తాను. నేనే నిన్ను పిలిచి ఉన్నాను, నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు నిన్ను విస్తరింపచేస్తాను, నీ సంతానమును కూడా విస్తరింపచేస్తాను, నీ పరిచర్యను విస్తరింపచేస్తాను, నీ వ్యాపారాన్ని విస్తరింపచేస్తాను. ఇంకా నేను నీతో ఏ విషయమైతే చెప్పానో, నేను నిన్ను ఆశీర్వదించడమే కాదు విస్తరింపచేస్తాను నీకు కలిగిన వాటన్నిటినీ అని ఈ రోజున సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ మాటలు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు. 13, 14, 15 వచనాలు గనక మనం చూస్తే దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలే మనం గ్రహిస్తాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వానితోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము, చేసిన ప్రమాణం, నా తోడు అని అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు. కింద 16వ వచనం చూస్తే, మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. హల్లెలూయా. మనుషులైతే ఈ లోకంలో ఎవరెవరైతే గొప్పవారు ఉంటారో వారి తోడు అని ప్రమాణం చేసి మాట్లాడుతుంటారు. కానీ దేవుడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అని తన తోడు అని అబ్రహాముతో ప్రమాణం చేశాడట. అసలు దేవుడు నా తోడు అని ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు, అసలు ప్రమాణం చేయాల్సిన అగత్యమే లేదు దేవునికి. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు, దాన్ని చేస్తారు గనుక. కానీ ఒకవేళ అబ్రహాముకు శారాలకు ఆ వయస్సులో ఏదైనా అనుమానం వస్తుందేమో అనేమో, అవిశ్వాసం ఎక్కడ రాకుండాన్నట్లుగా దేవుడే ఏ స్థానానికి దిగివచ్చి ప్రమాణం చేశారంటే, అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అని, నా తోడు అని ప్రమాణం చేస్తున్నానని మరి ప్రమాణం చేసి వాగ్దానం చేశాడు. ప్రమాణపూర్వకంగా చేసిన వాగ్దానమును అబ్రహాము నమ్మాడు. అంతేకాదు, ఆ వాగ్దానము నెరవేర్చబడే వరకు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడట. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఎలా పిలిచాడో, ఎలా ఆశీర్వదిస్తానన్నాడో ఆ రోజున మాట్లాడారు. ప్రమాణము చేసి మరి నా తోడు అని, నా నామము పేరిట నీతో ప్రమాణం చేస్తున్నాను అని మరి అబ్రహాముతో ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశారు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, అనేకులకు ఆశీర్వాద కారకునిగా చేస్తాను, నీకు సంతానం అనుగ్రహిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని దేవుడే తన తోడని ప్రమాణం చేశాడు. అట్టి రీతిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అలాగే తన సంతానమును ఆశీర్వదించి ఇసుక రేణువుల వలె ఆశీర్వదించినట్లుగా, విస్తరింపచేసినట్లుగా మనం నేటి వరకు కూడా అబ్రహాముతో దేవుడు తన తోడని ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తాం. అబ్రహాముతో తన తోడని ప్రమాణం చేసినట్లుగా నీతో కూడా దేవుడు నా తోడు, తన తోడు అని, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను, నీ సంతానమును విస్తరింపచేస్తాను, నేను పిలిచిన పిలుపును నీ ద్వారా నెరవేరుస్తాను సంపూర్ణముగా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఎటువంటి అనుమానాలు, సందేహాలు, అవిశ్వాసం, అపవాది తీసుకొని వస్తాడేమోనని ఈ రోజున దేవుడు తన తోడని ప్రమాణం చేసి మరి నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు అబ్రహాముతో చేసినట్లుగా ఇక ఏమాత్రము ఏ విషయములోనూ సందేహించవద్దు, ప్రశ్నలు రానియవద్దు, ఎవరి మాటలు నమ్మవద్దు, ఏ ఆలోచనను నీలో స్థిరపరచుకొనవద్దు. దేవుడే తన తోడని ప్రమాణం చేస్తున్నాడు. నీతో చెప్పిన వాటన్నిటినీ చక్కగా, నిశ్చయముగా, ఖచ్చితముగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాడు, నిశ్చయముగా ప్రస్తుతం నీ చేస్తున్న పరిచయను విస్తరింపచేస్తాడు, నువ్వు చేసే వ్యాపారాన్ని విస్తరింపచేస్తాడు. నీకు దేవుడు అనుగ్రహించిన వాటన్నిటినీ దేవుడు విస్తరింపచేస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము వలె ఆ వాగ్దాన ఫలము పొందుకొనున్నట్లుగా ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము కొరకు ఎదురుచూడు. వాగ్దాన ఫలము నీవు పొందుకొందుగాక యేసునామములో. ఈరోజు ఈ వాగ్దానము నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు.